మందకృష్ణని ఒకసారి ఇంటర్వ్యూ చేయ కదా. అన్నను అంత అంటే అప్పుడు ఎంఆర్పిఎస్ అంటే ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లేదంటే ఇక్కడికి రేవంత్ రెడ్డిని కలవడం కోసం పోతున్నామని చెప్పేసి చెప్పారు. ఒకరిని అడిగిన ఇప్పటికైనా రిక్వెస్ట్ ఓకే మందకృష్ణ అన్న ఇంటర్వ్యూ ఇచ్చినా లేదంటే ఇంకెవరు అయినా ఈ అంశాలలో మాలలు లేవనెత్తిన అంశాలు ఒక మాట చెప్తారు రాకేష్. ఇక్కడ కృపాకర్ మాదిగ గారు బహుశా ఆయన ఆంధ్రైనా కావచ్చు, నాకు తెలుసు. నాకంటే పెద్దోడు కాబట్టి నాకు పెద్దగా తెలియదు. ఈయన మాలలు మాదిగలు కలిసి ఉండరు, మీ సాంప్రదాయం వేరు, మా లొటపీస్ వేరు అని చెప్పంటున్నాడు. అది మీ ఆంధ్రలో కావచ్చు, మాలపేట మాదిగపేట, కానీ మా తెలంగాణలో లేదు. కావాలంటే రా నా ఎంబట ఇదే ఎన్ఐన్ మీడియా రాకేష్ని పట్టుకొని పోదాం. మాలోళ్ళు మాదిగోళ్ళు ఈ రెండు ఇండ్లు పక్కపక్కకే ఉన్నాయి. హాస్టళ్ళల్లో మన పిల్లగాళ్ళు వార్డెన్ గారు సరే ఎస్సీ పిల్లలు ఫ్రీగా పుస్తకాలు వచ్చినాయి, మీరందరూ లైన్లో నిలబడంటే మాల మాదిగోళ్ళు గోసంగోళ్ళు అందరూ కలిసి నిలబడ్డరు. దయచేసి మీ ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ పిచ్చిని వెర్రిని తీసుకొచ్చి మా తెలంగాణ మీద రుద్దకండి అని చెప్పేసి మీకు స్వీట్గా వార్నింగ్ ఇస్తున్నా. దీని మీద నేను దేనికైనా సిద్ధమే, మీరు రండి. తెలంగాణలో ఉన్నటువంటి రాకేష్, మనం ఎంతమంది మాలమాదిగా అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్లి చేయట్లేదు? చాలామంది. అంటే జ్ఞానవంతులమైతే అది సాధ్యమవుతుందా లేదా? అవును. మరి ఇంకా మూర్ఖంగా ఉంటుంది నాకు అర్థం కాదు. మనం ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాం. మనం ఎంతమందికి పెళ్లి చేయలేం? మాదిగోల పిల్లగాడికి మాల పిల్లలు లగ్గం చేసినాం, మాల పిల్లగాడికి మాదిగోల పిల్లలు లగ్గం చేసినాం. వీళ్ళకి బుద్ధి లేదు, కంచం పొత్తు లేదు. నీ అబ్బాయి రండి రా పెట్టుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అప్పుడంటే మన తండ్రులకు లేదు, మనకు జ్ఞానం ఉన్నది కదా. ఇలా మనకు తెలుసు. ఇప్పుడు మనం ఆంథ్రోపాలజీ చదువుతుంది, డార్విన్ సిద్ధాంతం చదువుతుంది, సైంటిఫిక్ టెంపరేచర్లో పెరుగుతుంది. ఇప్పుడు లేదు కదా ఆ సమస్య. మరి అది కాకుండా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఆయన ఏదో మాట్లాడిన అని చెప్పి మీరు దానికి తాహు అని ఒకటి కింద కామెంట్ పెడుతూ లేదు మాలోళ్ళు మమ్మల్ని రాని అరే భయ్ మస్తు జరిగినాయి కావచ్చు అప్పట్లో. మా నిజామాబాద్ జిల్లాలో ఒక మాలోళ్ళ పిల్లగాడు మాదిగోళ్ళ పిల్లలు లగ్గ చేసుకుంటాను 3 సంవత్సరాలు ఫారెన్ వచ్చిన తర్వాత మా జడ్పీటీసీ గంగన సావేరన్నకు తెలుసు ఆయన. ఆ పిల్లగాడు సీదా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి నేను 3 సంవత్సరాలు సంపాదించి వచ్చినా కదండి మీ పిల్లల్ని లగ్గం చేసుకుంటే తీసుకుపోయి లారీ కింద వేసి తొక్కి చంపేశారు. ఎవరికి రాకుండా పిచ్చిలేంది? మాదిగోళ్ళ పిల్లకి మాలోళ్ళ పిల్లని పోయి లగ్గం చేసుకుంటాను చంపేశారు. అట్లా మాట్లాడితే చాలా ఉన్నాయి రాకేష్. అట్లా ఎవరో చేసిన కొద్దిమంది పొరపాట్లకు జాతరకి దాన్ని అంటించి మాట్లాడితే అది తప్పు.